అందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఈ మాటలు మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తున్నాము. ఎస్తేరు రాణి అయిన తరువాత అహష్వేరోషు రాజు హామాను యొక్క పీఠమును హెచ్చించినట్టుగా మనం చూడగలం. ఎప్పుడైతే హామాను హెచ్చింపబడ్డారో అందరూ కూడా అతనికి వంగి నమస్కారం చేస్తున్నట్టుగా మనము చూడగలం. కానీ మొర్దెకై యూదుడైనందున నా దేవుని ఎదుట తప్ప నేను ఏ మనుషుని ఎదుట వంగను అని తీర్మానం చేసుకున్నందున ఆ విషయం హామాను దగ్గరికి వెళ్ళినప్పుడు మొర్దెకైని చంపుట అంట మొర్దెకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యం అని ఎంచి, అంటే మొర్దెకై యొక్క ప్రాణం తీయడం చాలా చిన్న పని, కానీ మొర్దెకై ఒక్కడిని నేను శిక్షించను. మొర్దెకై ఏదైతే దేవుడిని అయితే సేవిస్తున్నారో ఆ దేవుడిని, ఆ జాతి ప్రజల్ని, వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను అని వాళ్ళెవరైంది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. అంటే మొర్దెకై చేసిన తప్పుకి హామాని ఎవరైనా చంపాలనుకున్నారు? మొర్దెకై యొక్క స్వజనులందరినీ. కానీ మొర్దెకై తప్పు చేశారు అని ఆ హామాన్ అనుకుంటున్నారు, కానీ దేవుని ఎదుట అది నిజమైన కార్యం అనట. మొర్దెకై దేవుని లెక్క ప్రకారము ఆయనకు వంగకయు నమస్కరింపకయు ఉన్నారు కనుక దేవుడు అక్కడ కార్యం చేసేవాడుగా ఉన్నారన్నమాట. ఆ దేవుని గురించి ఆ హామానుకు తెలియదు కాబట్టి అహష్వేరోషు యొక్క 127 సంస్థానాలన్నిటిలో కూడా ఎంతమంది యూదులు ఉన్నారో తెలుసుకొని వారందరినీ కూడా సంహరించాలని ఆలోచించారంట. దుష్టుడు కూడా మన పట్ల ఇలాంటి ఆలోచనలే కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం దుష్టుడికి లోబడకుండా ఉంటామో వాడు మనల్నే కాకుండా మనతో ఉన్న వారందరినీ కూడా ఏదో చేసేయాలని వాడు ఆలోచనలు వేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని పక్షమున ఉండి దుష్ట కార్యాలకి మనం లొంగక ఉన్నప్పుడు దేవుడు మన పక్షమున నిలబడతారు. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా, అంతిమముగా మొర్దెకై గెలిచినట్టు హామాను ఎన్ని ఎత్తులేసినా కూడా హామాను ఓడిపోయి మొర్దెకై కోసం చేయబడిన ఉరికొయ్య మీద హామానే చంపబడినట్లు మనము చూస్తాము. మొర్దెకైకి అలాగ జరగలేదండి. ఎంతమంది అయితే దేవుని నామమును బట్టి దుష్టునికి, దుష్ట మనుషులకి వంగక నీతిగా నిజాయితీగా జీవిస్తారో వాళ్ళు నిశ్చయంగా మొర్దెకైలాగా హెచ్చింపబడతారు, గణపరచబడతారు అని మనకు మొర్దెకై గారి గురి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు విషయంలో మనము నీతిగా నిజాయితీగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ సాతానికి లొంగకుండా ఉంటున్నామా నిశ్చయముగా మనకి ఘనత ఉంది అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక మనం ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి ముందుకు సాగిపోదు గాక, దుష్ట కార్యాలను ఎదిరిస్తూ దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.